సి చిల్డ్రన్, ఈ సర్క్యూట్ని ఒకసారి అనలైజ్ చేసే ప్రయత్నం చేయండి. వీ హ్యావ్ టు ఫైండ్ రెసిస్టెన్స్ బిట్వీన్ ఆర్ఏబి. నేను అసలు డైరెక్ట్గా చెప్తా చూడండి. ఏని ఎప్పుడైనా సరే పాజిటివ్ టెర్మినల్కి, బీని నెగిటివ్ టెర్మినల్కి కనెక్ట్ చేసినట్టు ఊహించుకోండి. దీన్ని హయ్యర్ పొటెన్షియల్ అంటాం, దీన్ని లోవర్ పొటెన్షియల్ అంటాం. కరెంట్ ఆల్వేస్ ఫ్లోస్ ఫ్రమ్ హయ్యర్ పొటెన్షియల్ టు లోయర్ పొటెన్షియల్. ఇక్కడి నుంచి ఐ కరెంట్ వచ్చింది, ఇక్కడ దాకా రాగానే కరెంట్ డివైడ్ అయింది. ఇందులోకి I1, ఇందులోకి I2 కరెంట్ వెళ్ళింది. ఇలా I2 కరెంట్ ఇక్కడ వరకు వెళ్తుంది, మళ్ళీ ఇందులో డివైడ్ అవుతుంది. I3 కరెంట్, ఇందులో I4 కరెంట్. ఇప్పుడు I3 I4 కలిసిపోయి ఇందులోంచి I4 వచ్చి ఇక్కడ I3 రెండు కలిసిపోయి మళ్ళీ I కరెంట్ ఇక్కడికి వస్తుంది, I2 కరెంట్ ఇక్కడికి వస్తుంది. ఈ I1 కరెంట్ ఇలా వచ్చి I1 I2 కలిసిపోయి మళ్ళీ హోల్ కరెంట్ I కరెంట్, ఎంత కరెంట్ ఇక్కడి నుంచి వెళ్ళిందో అంతే కరెంట్ మళ్ళీ బయటకు వస్తుంది. ఇప్పుడు మనం ఏం కనుక్కోవాలి? ఈ మొత్తం సర్క్యూట్ని సింప్లిఫై చేస్తే ఎంత రెసిస్టెన్స్ వస్తుంది? వాట్ ఈజ్ ద రెసిస్టెన్స్ ఆఫ్ ద ఎంటైర్ సర్క్యూట్? ఇక్కడ కరెంట్ డివైడ్ అయింది కాబట్టి దీస్ టూ ఆర్ ఇన్ ప్యారలల్. ప్యారలల్లో ఉంటే మీకు చాలాసార్లు చెప్పా, మామీ మల్టిప్లై ఇన్ న్యూమరేటర్, యాడ్ ఇన్ డినామినేటర్. 12 into 6 72 by 12 plus 6 18. 72 by 18 అంటే 4 బెటా. ఈ మొత్తాన్ని 4 వస్తుంది. ఆ 4 అనేది 6కి సిరీస్. 4 + 6 10. ఆ 10 అనేది దీంట్లో నుంచి దీంట్లోకి 10 సేమ్ కరెంట్ వెళ్తుంది కాబట్టి 7 ఇక్కడ ఇది మొత్తం 10 వచ్చింది. 10 + 7 10 ప్లస్ ఈజ్ ఇట్ 7. ఇక్కడ హియర్ వన్ మోర్ రెసిస్టార్ ఈజ్ దేర్ 10. అంటే మళ్ళీ ఇక్కడ ఇది సర్క్యూట్ మనకి 10 వచ్చింది. 10 ఈ 10 రెండు ప్యారలల్ ఉన్నాయి. 10 10 5. ఆ 5 ఈ మొత్తం సర్క్యూట్ సింప్లిఫై చేస్తే 5 వచ్చింది. ఆ 5 అనేది 7కి ప్యారలల్, 7కి సిరీస్. 7 + 5 12. 12 and 6 ప్యారలల్. ఈ మొత్తం సింప్లిఫై చేస్తే 10 వచ్చింది. 10కి 10 ప్యారలల్ అంటే 5. రెండు సేమ్ రెసిస్టార్స్ ప్యారలల్లో ఉంటే జస్ట్ హాఫ్ ఆఫ్ 8. 10 into 10 by 10 + 10 అంటే 100 by 20 అంటే 5. ఈ మొత్తం సర్క్యూట్ 5 వచ్చింది బిట. ఆ 5ని ఈ 7తో యాడ్ చేయండి, ఎందుకంటే 7 + 5 సిరీస్. 12 6 ప్యారలల్. 12 into 6 by 12 + 6. 12 into 6 72 by 18 అంటే మళ్ళీ 4. ఇంతవరకు సింప్లిఫై చేస్తే 4 వచ్చింది. ఏమ్మా 4 ఈ 2 + 4 అంటే టోటల్ హౌ మచ్ 6. మళ్ళొకసారి చూడండి. 12 6 ప్యారలల్ రా. 12 into 6 by 12 + 6 అంటే 4. 4 + 6 10. 10 10 ప్యారలల్ 5. 5 + 7 12. 5 + 7 12. 12 6 ప్యారలల్ అంటే మళ్ళీ 12 6 ప్యారలల్ అంటే 12 into 6 by 12 + 6 72 by 18 అంటే 4. ఆ 4కి 2 సిరీస్ అంటే 4 + 2 6 అంటే ఓవరాల్ రెసిస్టెన్స్ ఈజ్ 6 ohm. దట్ ఈస్ ద ఆన్సర్. క్లియర్? సింపుల్గా ఒకసారి చేసే ప్రయత్నం చేద్దాం. ఈ రెండు ప్యారలల్ కాబట్టి R is equal to 12 into 6 by 12 + 6 18. 6 1 6 3 3 1 3 4 అంటే 4 ohm. ఈ మొత్తం 4 ohm అయిపోయింది బిట. ఈ మొత్తాన్ని 4 ohm ఇక్కడ 4 ohm రాయండి. ఇప్పుడు 4 + 6 10 అయిపోయింది, దీన్ని 10 రాయండి. 10 + 10 5 అయిపోయింది, ఇది మొత్తం 5 రాసేయండి. ఇప్పుడు 5 + 7 ఇది మొత్తం సిరీస్ కాబట్టి 5 + 7 ఇది 12 ohm అయిపోయింది. 12 6 ప్యారలల్. 12 into 6 by 12 + 6 4 అయిపోయింది, ఈ మొత్తం 4కి ఈ రెండు సిరీస్. 4 + 2 6. ఫైనల్ ఆన్సర్ ఈజ్ 6 ohm. క్లియర్?